పృథ్వీరాజ్ సుకుమారన్స్ ది గోట్ లైఫ్. ఈ మూవీ ఫస్ట్ లుక్ రాగానే ఏంటి మూవీ అని చూస్తే 2009లో డైరెక్టర్ కన్నకళ, 2015లో స్టార్ట్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్, 2018లో స్టార్ట్ చేసిన షూటింగ్ 6 సంవత్సరాల తర్వాత మన ముందుకు వస్తుందని తెలిసాక ఇక ట్రైలర్ చూసాక ది గోట్ లైఫ్ ట్రైలర్ ని 0.5 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. స్టార్ట్ అవర్ షో. చేసే ముందు గైస్, ఈ వీడియో రిలీజ్ చేయడానికి చాలా లేట్ అయింది అండ్ చాలా డేస్ తర్వాత వీడియో చేయడం వల్ల యూట్యూబ్ కూడా అసలు రికమెండ్ చేయడు. సో మన కోసం ఒక్క షేర్, లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో బూస్ట్ వస్తుంది. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ యూ. ముందుగా ఈ షాట్ చూస్తే డిజిట్ లో ఓయాసిస్ ని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఇద్దరు మనుషులు ఉండడం చూస్తాం. కరెక్ట్ గా చూస్తే మన పృథ్వీరాజ్. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే ఒక హ్యాండ్ ని చూడొచ్చు. ఎవరిదా హ్యాండ్ అంటే నెక్స్ట్ షాట్ లో ఒక లుంగితో ఒక ఓల్డ్ పర్సన్ ని చూడొచ్చు. సో ఇంతకుముందు ఆ హ్యాండ్ ఇతందే, మీ ఇతను ఎవరు అనేది నేను ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే ఎవరో వ్యక్తి ఈ గొర్రెలను కాయడం చూస్తాం. కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే అది మన పృథ్వీరాజ్. కానీ ఆ ఎడారి ఏంటి, ఎందుకు గొర్రెలు కాస్తున్నాడు అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే పృథ్వీరాజ్ అండ్ ఒక అమ్మాయి చెరువులో స్నానం చేయడం చూడొచ్చు. ఎవరు ఆమె అంటే నెక్స్ట్ షాట్ని కరెక్ట్గా చూస్తే తను అమలా పాల్ అండ్ తను పృథ్వీరాజ్ భార్య. ఎలా చెప్తున్నాం అంటే హోప్ అనే సాంగ్లో పృథ్వీరాజ్ ట్రైన్ ఎక్కించే సీన్లో చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇదే ఇద్దరిలో పృథ్వీని నీట్గా కొంచెం బియర్డ్తో అండ్ చాలా గడ్డంతో చూడొచ్చు. సో చాలా ఇయర్స్ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే పృథ్వీ హ్యాండ్లో పాస్పోర్ట్ లాంటిది పట్టుకొని ఉండడం చూడొచ్చు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే హ్యాండ్ కఫ్ చేసి ఉండడం చూడొచ్చు. అండ్ వీళ్ళుంది ఏదో వెహికల్లో. వాళ్ళు వెహికల్లో ఉన్నారని ఎలా చెప్తున్నావు బ్రో అంటే అక్కడ తన పృథ్వీ ఫేస్ మీద చూస్తే షాడో అండ్ లైట్ నుంచి ఇట్లా మూవ్ అవ్వడం చూస్తాం. నెక్స్ట్ చూస్తే పృథ్వీ పరిగెత్తడం చూడొచ్చు. దాన్ని ఎవరో టెలిస్కోప్లో చూస్తున్నారు. ఆ టెలిస్కోప్ చూస్తున్న పర్సన్ నుండి పారిపోతున్నాడు. సో పృథ్వీతో ఆ డెజర్ట్లో బలవంతంగా పని చేపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే ఎడారిలో ఇద్దరు చూడొచ్చు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే యాక్చువల్లీ వాళ్ళు ముగ్గురు. సో ఈ ముగ్గురు వాళ్ళ ఓనర్ నుండి పారిపోయారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ షాట్ చూస్తే పృథ్వీ నలిసిన బట్టలతో చిరిగిన లుంగితో ఉండడం చూడొచ్చు. అండ్ మనం అక్కడ గుహలో చూసిన ముసలాయన ఎవరో కాదు, మన పృథ్వీనే. అండ్ తనని కూడా ఆ గోట్ షెడ్లోనే ఉంచడం చూస్తాం. మనం కరెక్ట్గా చూస్తే పృథ్వీ పారిపోయేప్పుడు కొంచెం నార్మల్గా గడ్డంతో చూడొచ్చు. బట్ మేపేటప్పుడు అండ్ ఈ షెడ్లో చాలా గడ్డంతో ఉంటాడు. అండ్ అప్పుడు కుంటడం కూడా చూస్తాం. సో పృథ్వీ చాలాసార్లు తప్పించుకోవాలనుకొని దొరికాడు. అలా ట్రై చేసినందుకు పృథ్వీ కాలు ఇరగొట్టాడు. అందుకే అలా కుంటుతున్నాడు. చూస్తే ర్యాటిల్ స్నేక్స్ని చూడొచ్చు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే అవి కాళ్ళు మొత్తం బ్లడ్ క్లాట్ అయ్యి ఉబ్బిపోయి ఉండడం చూస్తాం. సో అలా ఓనర్ తనని చిత్రహింసలు పెడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ షాట్లో పృథ్వీ పరిగెడుతుంటే గన్తో చేస్ చేయడం చూస్తాం. ఇది ఆ లెగ్ ఇరిగిపోయే ముందు పారిపోతున్న సిచ్యువేషన్. బికాస్ గడ్డం షార్ట్గా ఉంది అండ్ కొంత నీట్గా ఉన్నాడు అండ్ హీఈస్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ. సో అందుకనే ఇది ఫైనల్గా పారిపోయేదానికన్నా ముందు పారిపోయేసి. నెక్స్ట్ షాట్ చూస్తే వీళ్ళు ఫైనల్గా పారిపోయేసింది అండ్ తన గడ్డం చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ షాట్లో ఒక తుఫాన్ చూడొచ్చు. ఆ తుఫాన్ తర్వాత పృథ్వీ ఒక్కడే ఉంటాడు అండ్ ఫుల్ మట్టితో ఉంటాడు ఫేస్ అంతా. ముగ్గురులో మొదలైన ప్రయాణం ఒక్కడిలా అయింది. ఈ నైజీరియన్ పర్సన్ అంటే మరి ఎడార్లో పోయాడు, మరి ముందు పర్సన్ ఎలా చనిపోయాడు అంటే మన లాస్ట్ నేమ్ పడే దానిలో చూస్తే ఇక్కడ ఇద్దరు నిల్చొని ఉండగా ఒక పర్సన్ ఇక్కడ పడిపోయి ఉండడం చూడొచ్చు. సో ఆ లాస్ట్ వ్యక్తి హంగ్రీకో లేకపోతే ఆ ఎండకో చనిపోయి ఉంటాడు. అండ్ ఈ నైజీరియన్ లాంటి వ్యక్తి ఏంటి అంటే ఆ తుఫాన్లో పడిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఈ హోప్ సాంగ్ షాట్లో పృథ్వీని జైల్లో ఫోటో తీయడం చూస్తాం. సో ఇది ఆ ఎడారి నుండి తప్పించుకొని పోలీసులకు దొరికిన సీన్. ఎలా చెప్తున్నావు బ్రో అంటే వన్స్ తన స్పైన్ వంగిపోయి ఉండడం చూడొచ్చు అండ్ ఫేస్ అంతా డ్యామేజ్ అయి ఉంది. ఎందుకు దొరికాడు అంటే ఒక రీజన్ ఉంది. బికాస్ మనం అలా పోలీస్కి దొరికితే వాళ్ళు మనల్ని శరణార్థులా చూసి మన దేశానికి మనల్ని పంపించేస్తూ ఉంటారు బయట దేశం వాళ్ళు. సో అలా దొరికి తను అరెస్ట్ చేసి తన శరణార్థులా గుర్తించి మళ్ళీ మన ఇండియాకి పంపిస్తాడు. అందుకనే తను ఒకరు దొరుకుతాడు. అండ్ తను పట్టుకున్న నేమ్ ప్లేట్ని చూస్తే అది అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో తను వెళ్ళింది అరబ్ కంట్రీస్ అని. సో అరబ్ కంట్రీలో మ్యాక్స్ సౌదీ అయి ఉంటుంది. అండ్ లెటర్స్ని కన్వర్ట్ చేసి చూస్తే తన పేరు నజీబ్ మహమ్మద్ ఇండియా అని ఉంటుంది. ఓవరాల్గా డీటెయిల్స్ అన్ని కలిపి చూస్తే నజీబ్ అనే వ్యక్తి జాబ్ కోసం అరబ్ కంట్రీకి వెళ్తాడు. అక్కడ తనకి పనిస్తా అని ఒక ఎడారికి తీసుకెళ్ళి అక్కడ మేకలను కాయడానికి మేకల ఫామ్లో పెడతాడు. కానీ తనకి సరిగ్గా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెడతారు. అందుకని తను అక్కడ నుండి పారిపోవాలని చూస్తాడు. చాలాసార్లు పారిపోవాలని చూస్తాడు. బట్ తనని పారిపోనివారు ఆ ఒక్క ఎడారిలో ఇక్కడికని పారిపోయేది. సో ఇలా పారిపోతున్నాడు అని చెప్పేసి తన కాల్ని విరగొట్టేస్తారు. అండ్ ఇక తను ఏ దారి లేక ఆ మేకలతోనే ఇంకో మేకలాగా కొన్ని సంవత్సరాలు అక్కడనే బతికేస్తూ ఉంటాడు. సో అలా బతికాక ఒక రోజు తనలాగే పనిచేస్తున్న ముగ్గురితో కలిసి ప్లాన్ చేసి ఎస్కేప్ అవుతాడు. ఎస్కేప్ అయ్యాక
దాంట్లో ఒక పర్సన్ ఎండకు హంగ్రీకో తెలియక చనిపోతాడు, ఒకైనా తుఫాన్లో చనిపోతాడు. లాస్ట్కి మన పృథ్వీరాజ్ ఒక్కడే మిగులుతాడు. మిగిలి సిటీకి రీచ్ అవుతాడు. సిటీకి రీచ్ అయ్యాక తనే పోలీసులకు కావాలని లొంగిపోతాడు. లొంగిపోయాక పోలీసులు తనను శనార్థిగా గుర్తించి మన ఇండియాకి పంపిస్తారు. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సా పీడియా.